హలో ఫుడ్ పీపుల్. దీపావళికి అయితే ప్రమిదలు అయితే తెచ్చేసాను, కొత్తవి కొని పాతవి కూడా తీసేసాను. ఇవైతే కాసేపు నీళ్ళలో అయితే నానబెట్టా, ఎందుకంటే కాస్త బాగా కడిగి ఆరబెట్టాను. ఎండలో అయితే అసలు ఎండ అయితే లేదు, ఎందుకంటే ముందు రోజు అంతా వర్షం కదా, అస్సలు ఎండ లేదు. ఇవి అయితే పాతవి కొత్తవి కలిపి ఆరబెట్టేసాను ఎండలో అయితే, ఎందుకంటే కొత్తవి కంపల్సరీగా కొనుక్కోవాలి, ఎందుకంటే పాత వాటితో కలపాలంట, పాతవి కూడా ఉంచాలంట మళ్ళీని. ఇదైతే వేరే మేడం చెప్పారు, అందుకని నేను పాతవి అయితే ఉంచుతాను. సాయంత్రం అయితే నేను స్వీట్ చేశాను, గులాబ్ జామ్ చేశాను, ఇంకా దేవుడికి కూడా అదే పెట్టాను. నేను గులాబ్ జామ్ చేసి ఇంకా స్వీట్ చేసుకోవాలి కదా దీపావళి రోజున అయితేనే, స్వీట్ చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. దేవుడి దగ్గర ఈలోపు ప్రమిదలకి అవన్నీ ఆరిపోయాయి కదా, పసుపు కుంకాలు రాసి రెడీగా చేసుకున్నాను. ఇవి బంగారం పువ్వులు, ఈ కాయిన్స్ మీద అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, 5 రూపీస్ కాయిన్, అవి ఎప్పుడు ఇవే పెడతాను దేవుడి దగ్గర అయితే. నేను సాంబ్రాణి పొగేసేసాను ఇల్లంతా, ముందే సాంబ్రాణి పొగేసేసి బంగారం పువ్వులు ఇవి అయితే పెట్టేశాను. ప్రమిదలు పసుపు కుంకాలు ప్రమిదలకు రాసేసుకుని ఒత్తులేసేసి నువ్వుల నూనెతో అయితే దీపాలు పెట్టేశాను. చాలా బాగా, అంటే చాలా బాగా జరిగింది మాకు దీపావళి అయితే. మట్టుకి చాలా బాగా చేసుకున్నాము. తులసమ్మ దీపం పెట్టేసి ఇంట్లో పూజ చేసేసుకున్నాము. ఒక కాకర పువ్వు అయితే ఇంట్లో గుమ్మ ముందులు వెలిగించాలి కాబట్టి తులసమ్మ దగ్గర ఒకటి వెలిగించి మిగతాయన్ని బయట వెలిగించేసాం. ఈ సంవత్సరం దీపావళి అయితే ఇంత బాగా జరిగింది. దీపాల అయితే చాలా, అంటే చాలా బాగా జరిగింది. ఇలాగే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్